నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, దానం వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుందా అంటే దానం ప్రతిరోజు మీడియాలో హల్చల్ చేస్తున్న విధానం చూస్తుంటే మాత్రం ఉండాలా పోవాలా, ఉంటే ఏంది పోతే ఏంటి అనే పరిస్థితి రాగా మారింది. ఎందుకంటే నిన్నో మొన్న ఆయన మీడియాలో హల్చల్ చేసిన విధానం చూస్తుంటే అరే ఫుట్పాత్ వాళ్ళని ఎట్లా కూలగొడతారు. రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ విషయంలో ఆమె మాదాపూర్లో ఎక్కడో ఫుడ్ పెట్టుకుంటుంది కదా, అప్పుడు అవి తీసేయాలన్నప్పుడు ఆమెను ఒక మానవతా దృక్పథంతో ఆమెను ఇడిచేయండి, ఆమెదేదో ఆమె చేసుకుంటుంది అనేసి అప్పట్లో బాగా మీడియాలో వైరల్ అయింది కూడా కుమారి ఆంటీకి సంబంధించి. మరి కుమారి ఆంటీకి ఇచ్చిన విలువని ఈరోజు ఎన్నేళ్ళ నుంచో ఈ ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని ఎందుకు కూల్చాలి? అంతేకాకుండా ఈ అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, అలాగే సీఎంకి చెడ్డ పేరు వస్తుందని మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి క్లాస్ వీకిండా ఇప్పుడు దానం నాగేందర్? అంటే కుమారాంటికి ఇచ్చిన విలువని ఈ ఫుట్పాత్ మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వవు అనే మాటని ఇప్పుడు ఇండైరెక్ట్గా క్లాస్ వీక్నట్టే అనిపిస్తుంది. అంటే కొంచెము అదేదో సామెత ఉంటుంది, నెత్తి మీద మొట్టేసి నీ నెత్తి గట్టిగుందా మెత్తగుందా అని అడిగినట్టుగా ఇండైరెక్ట్గా వదిలే పంచులు మాత్రం ఒక్కొక్కటిగా దానం నాగేందర్ వదలడము. దానం నాగేందర్ ఇలా మీడియాలో ఒక వార్తగా రోజు నిలుస్తున్నాడు. అంటే ఉంటాడా, కాసేపు కేటీఆర్ని పొగుడుతాడు, కాసేపు కేసీఆర్ని పొగుడుతాడు, కాసేపు ఈరేస్కు సంబంధించి మంచిదే అంటాడు. దాని తర్వాత అసెంబ్లీలో నోటిదులతోటి పొల్లుగా మాట్లాడిన మాటల్ని నేను వెళ్ళి మళ్ళీ కేటీఆర్కి నేను సారీ చెప్పినా అని చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? అంటే ఎన్ని మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి దారిలోకి వస్తలేడా? దావోస్ వచ్చిన తర్వాత మాట్లాడదాము కుమార్ అంటే ఇప్పుడు గూలగొట్టకండి, ముఖ్యమంత్రి దావోస్ నుంచి వస్తాడు, వచ్చినాక మాట్లాడదాం అనేసి ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. ఎవరినంటే నేను నటిబెంద నా కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్కే కాదు, నేను ఓవరాల్ హైదరాబాద్లో కూడా హైదరాబాద్ మొత్తం నేను ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోతా. మరి గిదే మీరు ఈ ఆక్రమణలు ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళని మీరు ఓల్డ్ సిటీ నుంచి అయితే మీరు చేయగలుగుతారా? మీరు అక్కడ ఊల్చగలుగుతారా? మీరు ఫస్ట్ ప్రక్షాళన చేయాలనుకుంటే ఓల్డ్ సిటీ నుంచి చెయ్యర్రి, ఇక్కడి నుంచి కాదు అనేసి. అంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడో ఈ హైడ్రా గురించి కూడా అదే జరిగింది కదా. రంగనాథన్ కూడా ఆయన స్టార్టింగ్లో మాట్లాడడం జరిగింది, దాని తర్వాత ఆయన ఒక డీసీపీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇంతకీ? అంటే దానం నాగేందర్ నిజంగానే ఆ రోజేమో మంత్రి పదవి అని చెప్పి ఇస్తామని చెప్పి తోలుకొచ్చి దాని తర్వాత ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడము, ఆయన పోటీ చేయడము, ఆయన ఓడిపోవడము, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగిన విషయాలు, కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కాకపోతే ఈయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి తీసుకొచ్చారనే మాట వినిపిస్తుంది. అంటే ఒకవేళ మరి నన్ను ఎంపీగా పోటీ చేయమంటారు, నేను ఓడిపోతే పరిస్థితి ఏందని కూడా నేను అడిగినట్టు. అడిగితే ఏం లేదు, డెఫినెట్గా నీకు మంత్రి పదవి అయితే ఖాయము. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరు కూడా మన గ్రేటర్ పరిధిలో మంత్రులు లేరు, మనకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు, కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని మంత్రి పదవిలోకి తీసుకుంటామని ఎవరైనా కూడా పార్టీలు మారేటప్పుడు అన్కండిషనల్గా జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దట్ కండిషనల్గానే జాయిన్ అవుతారు. ఆ కండిషనల్లో భాగంగా ఇది. అంతేకాకుండా అరకపూడి గాంధీకి మాత్రము ల్యాండ్ ఇష్యూలో చాలా సెటిల్మెంట్ల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రేవంత్ రెడ్డి చేసినట్టు క్లియర్ చేసినట్టు, అలాగే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఈయనకు మాత్రం ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోలేదు, కాబట్టి ఈయన ఒక ఇండైరెక్ట్ బెదిరింపులకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టంగా కనపడుతుంది. పోనీ మళ్ళీ బీఆర్ఎస్కి పోదామనంటే గిన్ని నోటికి ఎంత మాట వస్తుంది అంత మాట, అంటే ఒక మంత్రి పదవి వస్తుందనో లేకపోతే ఆడ మంచి సీఎం పక్కన ఉండొచ్చనో ఏదో మొత్తానికి, కానీ ఎంత కావాలో అంత నోరు బారేసుకున్న వైనం బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉంది. మరి ఇప్పుడు ఇదే మళ్ళీ దానం నాగేందర్ నిజంగానే ఇంత తిట్టించుకున్న బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారా? తీసుకుంటే సద్దుమణిగా ఉంటాడా? లేదు, అసలు బీఆర్ఎస్కి పోకుండా కాంగ్రెస్లో లేకుండా నాకేం సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడా? రెండోది, సుప్రీంకోర్టు వరకు పాకింది పిల్ల అనర్హత వేటు విషయంలో. నిజంగానే దానం కూడా బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నాడా? అంటే ఇక్కడ ఆయన పంచులు వదులుతున్న విధానం చూస్తుంటే అంటే ఇండైరెక్ట్గా పంచులు వదులుతున్నాడు. అంటే నువ్వు చేసే పని సక్కంగా లేదనేసి రేవంత్ రెడ్డినే ఆయన ఒక క్లాస్ పీక్తున్న వైనంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో దీనికి పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది? పిలిచి బుజ్జగిస్తాడా? లేదు అని అంటే వదులుకొని ఇలా అని వదిలేస్తాడా? ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, క్యాబినెట్ విస్తరణ లేదు, ఒకవైపు ఎప్పుడెప్పుడు అని మంత్రి పదవులు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఇంకా ఆయన చెవులో జోరిగలాగా ఏమైందంటే పక్క పార్టీ నుంచి రావడం, ఇప్పుడు తనుకు సస్తురు గాంధీ భవన్. అసలు కొట్టుకు సావాల్సింది ఎవరంటే లీడర్లు, కానీ ఎవరు కొట్టుకు సస్తున్నారు? పాపం కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, కానీ వీళ్ళు లోపట కొట్టుకుంటున్నారు. వాళ్ళు మన గాంధీ భవన్
గేట్ లోపల బహిరంగంగా కొట్టుకుంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ కక్షలు కార్పణ్యాలు ఇప్పుడు అన్నున్న వాళ్ళకే ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి కనపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సరే చూడాలి మరి దీనికి పులి స్టాప్ పడుతుందా, లేకపోతే ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి కూడా బయటికి వస్తానన్న స్టేట్మెంట్ ఏమని ఇస్తాడా అనేది.